విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఘన విజయం సాధించింది. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 34 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని యోగా వేదికగా మార్చి 5 లక్షల మందికి పైగా ప్రజలతో ఈ యోగా ఈవెంట్ ను ఏపీ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవ్వడం కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 62 కోట్లను వెచ్చించింది. వర్షానికి ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని సిద్ధం చేసింది. బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేసి 326 కంపార్ట్మెంట్లతో పాటు చిన్న చిన్న వేదికలు ఏర్పాటు చేశారు. విశాఖలో ఏర్పాట్లను చూసిన ప్రధాని మోదీ ఈ దృశ్యాన్ని అద్భుతంగా అభివర్ణించారు. అపూర్వ ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీని ప్రపంచానికి చూపించేలా చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.